ప్రేజ్ ది లార్డ్. మోషే సుఖోపవాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాలు ఛానల్లో విందాం. ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది, దానిని నొక్కి చూడగలరు. ఇశ్రాయేలులను ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం. ఈ ధ్యానములలో ఈ రోజు 9వ రోజు కావున నిర్గమకాండం 9వ అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40 అధ్యాయాలను పూర్తి చేయండి. అద్భుతమైన కార్యములు పొందండి. జూలై 9వ తేదీ 2026 ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానము. నిర్గమకాండం 9వ అధ్యాయము 5వ వచనం. యెహోవా కాలము నిర్ణయించి రేపు ఆ కార్యము జరిగించనెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, కాలములు సమయములు దేవుని వశము. యెహోవా నిర్ణయించిన కాలము చొప్పున ఇశ్రాయేలులను 400 ఏళ్ల ఐగుప్తులో దాస శృంఖాలలో బంధింపబడిన దురవస్థల నుండి, వెట్టి చాకరీ చేసిన చీకటి రోజుల నుండి విడిపించి మోషే నాయకత్వంలో ఫరో కఠిన హృదయమునకు తగిన విధంగా తెగుళ్లతో దేవుని ప్రజలను బాధపెట్టిన ఐగుప్తు దేశంను సర్వశక్తి గల దేవుడు నాశనము చేసెను. దేశం విడిసి సాగిపోతున్న ఇశ్రాయేలులను, వారిని తరుముతున్న ఫరో సైన్యమునకు మధ్యను పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి కోటి సూర్యకాంత ప్రభావమైన దేవుడు ఎర్ర సముద్రమును పాయలచేసి ఇశ్రాయేలులను దాటింపచేసెను. ఫరో సైన్యమును దానిలో ముంచివేసెను. ఐగుప్తేల శేషం లేకుండా దేవాది దేవుడు తన మహత్కార్యములను చేసెను. అలాగే మనము కూడా మన కాలములు, సమయములు దేవుని వశంలో ఉన్నవని గ్రహించాలి. మనం తల్లి గర్భమందు రూపొందింపబడక మునిపే మనల్ని ఎన్నిక చేసిన దేవుడు మనం ఏ విధముగా నడవాలో నిర్దేశం చేసి తనను ఆరాధించేవారినిగా, స్తుతించేవారముగా, కీర్తించేవారముగా తన సన్నిధిలో నివసింపచేస్తూ ఏ అపాయమును రాకుండా సైతాను శక్తుల నుండి, తరుముచున్న అపవాది సైన్యముల నుండి కాపాడటకు తన దూతలను మనకు తోడుగా ఇచ్చి ఎటువంటి అవరోధాలు, అపాయములు, గండములు, అపజయములు, శోధనలు ఎదురైన వాటిని పరిహరింపచేసి అణిచివేసి తన దివ్యమైన కరములతో పట్టి లేవనెత్తి దేవుడై ఉన్నాడు. కావున కాలములను సవ్యంగా నడుపుతున్న దేవుని యొక్క కృపలకై మనం నిరంతరము ఆయనకు మొర్రపెట్టేవారముగా, దేవుని మాటకు లోబడి మన జీవితమునకు ఇచ్చిన దివ్య కాంతుల కాలములను, భవిష్యత్తును, సమయములను మనకు మెండుగా అనుగ్రహించి సంతోషగానములతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల దేవుడైన మా క్రీస్తు స్వామి, నీవు మాకిచ్చిన కాలములను, సమయములను నిర్దేశింపచేసి మా జీవన విధానం కాపాడుతూ సంరక్షించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. నీ ఎన్నిక జనులైన ఇశ్రాయేలులను వారి కాలం పరిపూర్ణమైన తర్వాత గెద్దరెక్కలపై ఎక్కించి ఐగుప్తు నుండి బయటకు ఏ విధంగా నడిపించినావో అలాగే మమ్ములను కూడా సైతాను చెరలో నుంచి, అపవాది శక్తుల బంధకాల నుంచి విడుదల దయచేసి విమోచించమని అడుగుచున్నాము. అట్టి రీతిగా విమోచించి యేసుక్రీస్తు యొక్క నామమున సాక్షులుగా నిలవబడగలే దైవశక్తిని అనుగ్రహించుము. మేము కోరినవన్నీ అనుగ్రహించి ఆనందగానములతో నిన్ను స్తుతించే భాగ్యములతో నింపుమని కోరుచున్నాము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయమిచ్చి సాక్షులుగా నిలబెట్టుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున ఆయన మనకు అనుగ్రహించిన కాలములు, సమయములు పరిపూర్ణత చేసుకుని నడవగల దైవశక్తిని మనెల్లరకు దయచేయునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మోషే ఉపవాసముండి ప్రార్థన